వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. వారం వారం విశ్లేషణాత్మక కథనాలతో అందించే స్పెషల్ రిపోర్ట్కు స్వాగతం. దేశంలో గురూజీలు, బాబాజీల ప్రాధాన్యం పెరిగింది. భారతదేశ ఆధ్యాత్మిక రాయబారులుగా వారు మారిపోయారు. నాడు అన్నా హజారే ఉద్యమంలో భక్తులను కూడగట్టింది బాబాజీలే. గురూజీలు రాజకీయ స్వాములుగా మారారు. రాజకీయ నాయకులు ఈ గురూజీలు, బాబాజీల పాదాలకు మొక్కుతున్నారు. ఇందిరాగాంధీకి ధీరేంద్ర బ్రహ్మచారి, పివి నరసింహరావుకు చంద్రస్వామీజీలు గురూజీలుగా వ్యవహరించారు. ఆశ్రమాలు, మఠాలు ఉన్న ఈ స్వామీజీలు రాజకీయ శక్తిని తమ ప్రయోజనాలకు వాడుకున్నారు, ఇంకా వాడుకుంటున్నారు. అరిషడ్ వర్గాలను జయించిన వారికి అసలు రాజకీయాలతో పనేంటి? ఇదే ఇవాల్టి మన స్పెషల్ రిపోర్ట్. బాబా బనేగా నేత. ప్రజల ముందు నిత్యం ఆధ్యాత్మిక ప్రసంగాలు, మతపరమైన తతంగాల గురించి పునరుజ్జీవింపచేస్తున్నది వారే అనేంతగా మాటలు. మరి వాస్తవంలో వారు చేస్తున్నదేమిటి? భారతీయ చట్టాలను ఆలంబనగా చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. సన్యాసాశ్రమంలో ఉండకూడని లౌకిక వ్యవహారాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. పవిత్రులమంటూ అపవిత్రులవుతున్నారు. యోగా, ఆయుర్వేదం, ఈ పేర్లు వినగానే మనకు గుర్తుకు వచ్చే పేరు రామ్దేవ్ బాబా. బాబా ఎంత కమర్షియల్గా ఉండవచ్చో ఆయన ఉదాహరణ. గతంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. రామ్దేవ్ బాబా తయారు చేసిన మందుల్లోనూ స్వచ్ఛత లేదని కేసులు ఉన్నాయి. ఆయన ఇప్పుడు దేశంలో కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థకు చికిత్స చేస్తానంటున్నారు. తాను రాజకీయాల్లోకి రానున్నట్లు 4 ఏళ్ల క్రింద ఆయన చేసిన ప్రకటన పెను సంచలనమే కలిగించింది. తరువాత ఆ ఊసే లేదు. హర్యానాలోని ఓ రైతు కుటుంబానికి చెందిన రామ్దేవ్ బాబా ఇప్పుడు ఆధునిక బాబాల్లో నెంబర్ 1 అనడంలో సందేహం లేదు. యోగాకు ఆయుర్వేదాన్ని జోడించడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. హైస్కూల్ స్థాయి విద్య కూడా పూర్తి చేయలేదు. ఆయన వ్యాపారాల నిర్వహణకు మాత్రం ప్రొఫెషనల్ మేనేజర్లను నియమించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో నడిచే పతంజలి ఫార్మసీలో విక్రయించే దివ్య పుత్రజీవక మందు చాలా వివాదాలకు కారణమైంది. ఈ మందు వాడితే పుత్ర సంతానం కలుగుతుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఎవరు మొదలుపెట్టారో గాని పతంజలి ఫార్మసీకి ఈ మందు కోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది. దీంతో వివాదం మరింత ముదిరింది. మానవ బలహీనతలతో ఆడుకునే వ్యాపారం చేయడానికి వెనుకాడని ఈ బాబా ఇప్పుడు ఓ రాజకీయ గురువు. हमने नीम की साबुन से लेकर के एलोवेरा से लेकर के जिनको जैसी अनुकूलता है, सब लोगों को एक जैसी चीज़ें पसंद नहीं आती, इसलिए हमने 6 तरह के शैम्पू और 12 तरह के साबुन उपलब्ध कराए। मुल्तानी मिट्टी से पहले लोग नहाया करते थे, सिर में भी लगाया करते थे, शरीर पर भी। ताजमहल की चमक कम पड़ गई थी तो उसकी भी चमक को बढ़ाने के लिए मुल्तानी मिट्टी से लेप करके दोबारा चमक बढ़ाई उसकी। मुल्तानी मिट्टी बालों की चमक बढ़ाने के लिए, चमड़ी की चमक के लिए। मुल्तानी मिट्टी की कोई साबुन पहले लोगों ने खूब कोशिश की,
लेकिन इसमें दरार पड़ जाती थी। आप देखते ना पहले माताएं बहनें भी नहाती थी, तो ये करीब जो है 5 साल लगे इसको फार्मुलेशन सेट करने में, लेकिन मुल्तानी मिट्टी का सबसे बढ़िया साबुन हमने तैयार किया है। जिनकी चमड़ी बहुत ही नाजुक किस्म की है उनके लिए मुल्तानी मिट्टी का साबुन सबसे अच्छा है। मेडिकेटेड सोप के नाम पर पूरी दुनिया में लूट मची हुई है। ये विकल्प है, सारे विकल्प हैं आपके पास, जिसको जैसा चाहिए, मुल्तानी मिट्टी से लेकर के और जो है जिसको जैसा चाहिए। ये अलग अलग तरह से हमने जो देसी साबुन पहले बनाया करते थे वो सारे भी साबुन हमने आपको उपलब्ध करा रखे। खैर, నయా బాబాలు రాజకీయ దేవుళ్ళు తమ చాకచక్యాలతో అధికార పీఠాలను మేనేజ్ చేయడం రివాజు. ఇందుకు తాజా ఉదాహరణ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ శ్రీ శ్రీ రవిశంకర్ ఉదంతం. ఇటీవల ఆయన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 1000 ఎకరాల్లోని యమునా ప్రాంతంలో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఈ వేడుక సాగింది. యమునా నదీ తీర ప్రాంతంలో వీఐపీలకు ర్యాంపులు, వంతెనలను ఆగమేఘాల మీద ఆర్మీ నిర్మించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా హుటాహుటిన తాత్కాలిక నిర్మాణాలను చేపట్టారు. ఈ పనుల వల్ల యమునా నదీ ప్రాంత వాతావరణం దెబ్బతింది. ఈ విధ్వంసాన్ని ప్రశ్నించేవారే కరువయ్యారు. న్యాయస్థానాలు కూడా పెదవి విప్పలేదు. ఢిల్లీ హైకోర్టు మాత్రం పర్యావరణ ప్రమాదం వాటిల్లుతుందని వ్యాఖ్యానించిందే తప్ప కార్యక్రమాన్ని నిలుపుదల చేయలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మాత్రం 5 కోట్ల జరిమానా విధించింది. कोर्ट ने, एनजीटी ने आज हर एजेंसी को डिफॉल्ट में पाया है। कोर्ट ने आज एक तरह से गवर्नमेंट को डिफॉल्ट में पाया है और जो ऑर्गेनाइजर्स हैं उनको डिफॉल्ट में पाया है। इसलिए हर किसी को आज सोचना चाहिए, इंट्रोस्पेक्ट करना चाहिए कि हमने क्या गलती करी। द हेड ऑफ द गवर्नमेंट ऑफ इंडिया should take a call on this and should decide not to part. ముక్కుతూ మూలుగుతూ నిర్వాహకులు 25 లక్షలు మాత్రమే చెల్లించారు. ఉత్సవాలతో యమునా నదీ తీర ప్రాంతంలో సుమారు 100 కోట్ల మేర నష్టాలు వాటిల్లాయి. डैमेज, सीवेज, पानी, बिजली, इन सब चीज़ों का ध्यान रखते हुए वहाँ पे कोई नहीं होनी चाहिए। दिल्ली पोल्यूशन कंट्रोल कमेटी के ऊपर 1 लाख रुपए की लगी है, डीडीए पे 5 लाख की लगी है, फाउंडेशन के ऊपर 5 करोड़ जो उन्हें अभी जमा करने हैं, और असली डैमेज कितनी की है, किस तरह से की है, उसके लिए एक्सपर्ट कमेटी को 4 हफ्ते का समय दिया गया है। మనల్ని మనమే విమర్శించుకుంటే ప్రపంచం ఇండియా వైపు ఎందుకు చూడాలి? యమునా తీరాన్ని ఖరాబు చేసే పనిలో నిమగ్నమైన శ్రీ శ్రీ రవిశంకర్కు మద్దతు ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడిగిన ప్రశ్న ఇది. 3 రోజుల పాటు జరిగిన ప్రపంచ సాంస్కృతిక పండుగను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించారు. మరి పర్యావరణ విధ్వంసం గురించి అడిగేవారు ఎవరు? 2001 నాటి దర్బన్ సదస్సులో మన కుల వ్యవస్థ గురించి లోకానికి చాటే ప్రయత్నం జరిగింది. అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం అది మా అంతర్గత సమస్య అంటూ అధికారికంగా అడ్డుకుంది. బీజేపీ ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ స్విట్జర్లాంటి దేశాల మద్దతుతో దళిత ఎన్జీఓలు ఆనాటి సదస్సులో కుల సమస్యను ఎజెండాలో చేర్చడంలో సఫలం కావడం వేరే విషయం. ఇంతకీ రవిశంకర్ ప్రచారం చేసిన సంస్కృతి ఏమిటి? అదే యోగా. బాబా రామ్దేవ్కి కూడా దక్కని కీర్తి ప్రతిష్టను లేదంటే అప్రతిష్టను దక్కించుకున్న శ్రీ శ్రీ రవిశంకర్ ఎవరు? ఓసారి లోతుల్లోకి వెళ్దాం. శ్రీ శ్రీ రవిశంకర్ తమిళ్లు. మే 13, 1956న ఆయన జన్మించారు. ఆదివారం పుట్టినందున రవి అని, ఆదిశంకరాచార్యుల పుట్టినరోజునే పుట్టినందున శంకర్ అని ఆయనకు పేరు పెట్టారట. తాను చిన్నప్పటి నుంచి తెలివితేటలు ప్రదర్శించారని ఆయనే చెబుతుంటారు. 4 సంవత్సరాల వయసులోనే భగవద్గీత శ్లోకాలు వల్లించారని, ఎప్పుడూ ధ్యానంలో గడిపేవాడినని ఆయన తన గురించి చెప్తూ ఉంటారు. Want to run away from your mind, running away here there is not going to help, because your mind goes along with you. Wherever you go, your mind goes. It's like someone trying to run away from their own shadow. It chases you.
Now, the nature of mind is clinging to negativity because it has moved away from its own nature. A child doesn't do that. So it's not our innate born nature. It has become our second nature to cling on to negativity. 10 positive things and one negative thing, mind goes on to that one negative, isn't it? So it is wrong to call negativity is our innate nature. No. It has become, it appears as though it is our nature. It has become our second nature. Yeah? Why? Due to stress. ఆయన చెల్లెలు భానుమతి మరింత ముందుకు వెళ్లి చిన్నప్పుడు తమ ఉపాధ్యాయులు కూడా స్వాంతన కోసం రవిశంకర్తో కాసేపు మాట్లాడి సంతృప్తి పొందేవారని చెబుతారు. రవిశంకర్ తన బీఎస్సీ పట్టా పుచ్చుకుంది మాత్రం బెంగళూరులోని ఒక క్రైస్తవ కళాశాలలో. శ్రీ రవిశంకర్ మొదటి గురువు వేద పండితుడైన సుధాకర్ చతుర్వేది. ఆయన మహాత్మాగాంధీ సన్నిహిత మిత్రులు. రవిశంకర్ పెద్ద గురువు పేరు మహర్షి మహేష్ యోగి. నిజానికి యోగా గురించి, ధ్యానం గురించి ప్రపంచవ్యాప్తంగా మొదట ప్రచారం చేసింది ఈయనే. ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ టెక్నిక్ని అభివృద్ధి చేసి ప్రచారం చేసింది కూడా ఆయనే. 1960ల నుండే ఆయన ఈ టెక్నిక్ గురించి దేశాలు ఒక ఉద్యమంలా ప్రచారం చేశారు. మతానికి అతీతంగా ప్రపంచ శాంతి స్థాపించడం లక్ష్యంగా ఆయన ప్రచారం చేశారు. మహేష్ యోగికి అనేక దేశాల్లో శిష్యులు ఏర్పడ్డారు, ముఖ్యంగా అమెరికాలో. ప్రపంచమంతా దాదాపు 40,000 మంది టీఎం శిక్షకులను ఆయన తయారు చేశారని ఒక అంచనా. ఆయన స్కూళ్లు, కాలేజీలు సైతం స్థాపించారు. భారత గురువు నేర్పిన విద్యను భారతీయ పాఠశాల విద్యార్థులకు నేర్పడానికి ఖండాంతరాలు దాటి వచ్చేటంతగా మహేష్ యోగి పేరు ప్రఖ్యాతులు పొందారు. మాటమాటకి నవ్వడం మహేష్ యోగి అలవాటు. దానినే శ్రీ రవిశంకర్ అనుసరిస్తున్నారనుకోవచ్చు. It is very amazing that even though all of us we have been thinking right from the beginning of our life, but rarely we have thought where was the thought before we thought it. The origin of thought. Nobody bothers about the origin of thought. How the thought starts and how it develops to come to be appreciated as a thought on the conscious thinking level. A thought starts from the depth of consciousness as an air bubble from the bottom of a lake. As the air bubble starts, it's very fine, and as it comes up, it becomes bigger and bigger and bigger. Coming up on the surface, it explodes, and there it is appreciated as a bubble. Like that, a thought starts from the deepest level of consciousness. Modern psychology calls it subconscious, and as it comes up, it becomes bigger and bigger and bigger. Coming up on the conscious thinking level, it is appreciated as a thought. In transcendental meditation, we experience the thought on the ordinary thinking level, on the surface level of the mind, on the conscious thinking level. రాజకీయ నాయకులు, పార్టీలే బాబాలను, స్వాములను సృష్టించి వారిని దేశం మీదకి వదిలేస్తుంటాయి. రాంపాల్ గుర్తున్నాడా? ఓ సమాంతర అధికార శక్తిగా పోలీసు వ్యవస్థను, చట్టాన్ని, న్యాయాన్ని ధిక్కరించి వ్యవహరించడానికి కారణం అందరికీ తెలిసిందే. అధికార పార్టీల వారు తెరచాటు నుంచి ఏ విధంగా బాబాలను ప్రోత్సహిస్తుంటారు, వారికి అధికారుల స్థాయిలో ఎలాంటి అండదండలను కల్పిస్తుంటారు, ఇది చెప్పడానికి దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఓ వెలుగు వెలిగిన ప్రముఖ బాబాల దేదీప్యమాన వైభవ కథలను తిలగిస్తే ఇట్టే తెలిసిపోతుంది. బక్కచిక్కిన సామాన్యుడికి 60 గజాల నీడ ఇవ్వమంటే జీవితాంతం సతాయించుకు తినే అధికారగణం
ఈ దొంగ బాబాలకు వందల ఎకరాలను కేటాయిస్తుంటారు. దొడ్డిదారిన వారికి అనేక రకాల అనుమతులు కల్పిస్తుంటారు. దేశంలో ఏ రాష్ట్రమెగినా ఎక్కడో ఓ చోట బాబాలు, స్వాముల ఆశ్రమాలు దర్శనమిస్తుంటాయి. అయితే అత్యంత పవిత్ర ఆశయాలతో కేవలం సేవాధర్మంతోనే వెలిసిన స్వాముల ఆశ్రమాలకు కూడా మచ్చ తెచ్చే రీతిలో అనేక మంది దొంగ బాబాలు, స్వాముల ఆశ్రమాలు వెలుస్తుంటాయి. బాబాల ఆశ్రమాలకు రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు వచ్చిపోతుంటారు. అనేక లావాదేవీలకు, పైరవేలకు, కాంట్రాక్టులకు కూడా బాబాల ఆశ్రమాలు ఓ విడిది. పోలీసు ఉన్నతాధికారులు తమకు కావలసిన కార్యాన్ని ఈ బాబాల ద్వారా మంత్రులకు, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులకు పైరవీ చేయిస్తుంటారు. ఇది బహిరంగ రహస్యమే. నిజంగానే బాబాలు, స్వాములు కుతంత్రాలతో ఉంటారా? లేక ఓ ఆశ్రమం లేదా ఓ స్థావరం ఏర్పాటు చేసుకున్న తర్వాత అనివార్యంగా అక్కడ స్వామీజీలకు చుట్టూ కుళ్ళు కుతంత్రాలతో నిండిన వ్యక్తులు చేరి ఇక ఆశ్రమాల ద్వారా తమ దందాలను నిర్వహించుకుంటూ వస్తుంటారా? బాబాలే కుతంత్రుల కారణంగానే బాబాలు అలా మారతారా? ఇది సమాధానం లేని ప్రశ్న. ఎందుకంటే విత్తు ముందా చెట్టు ముందా? ఈ ప్రశ్న అటువంటిదే. స్వర్ణాలయాన్ని భింద్రన్వాలే తన ఖలిస్తాన్ సేన ఆధ్వర్యంలోకి తీసుకున్న సంఘటన ఎంతటి విపత్తునకు దారితీసిందో తెలిసిందే. స్వర్ణ దేవాలయం నుంచి వేరే దేశంతో నడిపిన వ్యవహారం చివరికి బ్లూ స్టార్ ఆపరేషన్ వరకు దారితీసింది. రాజ్యాన్ని సవాలు చేసిన అలాంటి ఘటన హర్యానాలో సాగింది. వివాదాస్పద బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద నడిచిన వ్యవహారం చివరికి ఆయన తనను తాను ఈ దేశానికి, రాజ్యాంగానికి అతీతుడిని అని ప్రకటించుకునే స్థాయి వరకు చేరింది. నిజానికి బాబాలు ఎలా వెలుస్తుంటారు? వారిలో కొందరు ఎలా రాజ్యాంగ అతీత శక్తులుగా మారుతుంటారనే అంశానికి జవాబు ఒకటే. వారికి అందే రాజకీయ ప్రాపకం ద్వారా వారికి అధికారగణం నుంచి అందే అన్ని విధాలైన సహాయ సహకారాలే అనే విషయం స్పష్టం అవుతోంది. కొందరు బాబాల ఆశ్రమాల్లో అత్యాచారాలు జరిగినట్లు అభియోగాలు రావడం, కొందరు స్వామీజీలు రాశిలలో మునిగి తేలినట్లు ఏకంగా వీడియోలు వెలువడడం, కొందరు స్వాములు తమను దేవుడు ఆదేశించాడు, తాము పాటించేమనే రీతిలో భూ కబ్జాలకు పాల్పడి ఆ తరువాత విచారణలు ఎదుర్కోవడం రివాజుగా మారుతోంది. ఇక అనేక ఆశ్రమాల్లో అంతర్గత తగాదాలు, అక్కడక్కడ హత్యలు జరిగినట్లు కేసులు కూడా నమోదు కావడం, పలు విధాలుగా ఆశ్రమాలకు ప్రభుత్వ నిధులు అందినట్లుగా ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేయడం నడుస్తున్న చరిత్రలో భాగమే. రాంపాల్ దాస్ తనను తాను దైవదూతగా ప్రకటించుకుని తెరపైకి వచ్చిన వ్యక్తి. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనపై ఓ హత్య నేరాభియోగంతో
అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 25 సంవత్సరాలుగా తాను అపార హనుమాన్ కృష్ణ భక్తుడినని రాంపాల్ చెప్తూ వస్తుంటారు. గంటల తరబడి తాను ధ్యానంలోకి వెళ్తుంటానని భక్తులకు చెప్పే ఈ స్వామి శాంతి భావనకు దూరంగానే కనిపిస్తూ ఉండేవారు. एक विशेष स्थान है अपने परमात्मा का और एक बहुत ही अनमोल उदाहरण है संत गरीबदास जी, जिनको कबीर परमेश्वर प्राप्त हुए थे, मिले थे छुडानी गांव में। सतलोक से चलकर वो परमेश्वर आए थे और गरीबदास जी गांव छुडानी, जिला दद्दर, हरियाणा, भारतवर्ष की भूमि पर सन 1717 में उनका जन्म हुआ था। गरीबदास जी का जब 10 वर्ष के हो चुके थे, वो गौवों के पाली गवाले थे खेतों में, वहाँ परमेश्वर आकर मिले थे। उसके बाद परमात्मा ने उनको साक्षात्कार कराया और अपना सतलोक दिखाया, जहाँ परमेश्वर रहते हैं, जहाँ से हम बिछुड़कर आए हुए हैं। तो आगे चल के गरीबदास जी ने परमात्मा कबीर जी की महिमा कलम तोड़ आंखों देखा हाल पूरा लिखा हुआ है, जिसको ग्रंथ सदग्रंथ साहिब हम बोलते हैं, जिनका ये पाठ चल रहा था 3 दिन उस अमरवाणी का, तो गरीबदास जी द्वारा लिखवाई गई वो वाणी है। ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బాబాల ప్రాధాన్యం తక్కువేమీ కాదు. స్వామీజీలంటే రాజకీయ నాయకులకు మహాముచ్చట. వాళ్ల ఆశీర్వాదాల వల్ల కాస్తైనా మంచి జరుగుతుందని ఆశ. అదే తరుణంలో ఈ రాజకీయ నాయకులంటే స్వామీజీలకు మహాముచ్చట. ఒక్కో పార్టీని ఒక్కో స్వామీజీ దగ్గరికి తీసుకుంటారు. శారదాపీఠం, స్వరూపానంద కాంగ్రెస్ అంటే దగ్గరగా ఉంటారు. ఆది నుంచి చంద్రబాబుకు దూరం. అదే సమయంలో చిన్నజీయర్ స్వామి చంద్రబాబుకు దగ్గర. ఇప్పుడు అదే జీయర్ తెలంగాణలో కేసీఆర్కు దగ్గరయ్యారు. దీంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అక్కడి పాలకుల నల్లధనానికి ఆయన కాపలా అనే రేంజ్కు విమర్శలు వచ్చినట్లు మీడియా ముచ్చట. నిజానికి ఇప్పుడు కేసీఆర్ వచ్చారని చిన్నజీయర్ ఆ సామాజిక వర్గానికి దగ్గర కాలేదు. తెలంగాణలో ఆ వర్గం వారు చాలామంది చాలా కాలంగా వైష్ణవం స్వీకరించినవారు. అందువల్ల చిన్నజీయర్ కొత్త బంధాలు ఏర్పరచుకున్నారని విమర్శించనక్కర్లేదు. ఆ మాటకు వస్తే గతంలో చంద్రబాబుతోనూ ఆయనకు అనుబంధం ఉంది. స్వామీజీల సమస్య ఏమిటంటే అధికారం రాజకీయ పార్టీల చేతుల్లో ఉంటుంది. తమ ఆశ్రమాలకు స్థలాలు కావాలన్నా, తమకు తిరుపతి లాంటి చోట్ల రాచమర్యాదలు కావాలన్నా రాజకీయ ప్రాపకం కావాలి. నిన్నటి తరం స్వామీజీలు కాదు కదా సర్వం సన్యసించిన ఖరీదైన కార్లు, రాచమర్యాదలు, ఇతరత్ర వైభోగాలు వదిలేయడానికి. అందుకే రాజకీయ నాయకులకు దగ్గరవుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి యోగా నేర్పినందుకు ఆ గురువుకే 400 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన సంఘటన ఇంకా ఎవరూ మర్చిపోలేదు. తమకు అనుకూలమైన పార్టీ అధికారంలో లేకుంటే అక్కర్లేని అభాసుపాలయ్యే ప్రకటనలు చేస్తుంటారు. ఆఖరికి ఈ విధంగా జనంలో పల్చన అవుతారు. ఇలా చేసే కన్నా తమ ఆశ్రమాల్లో తాము కూర్చొని జనహితం కోసం తపమో యోగమో చేసుకోవచ్చుగా. అక్కడికే వచ్చి రాజకీయ నాయకులు ఆశీస్సులు తీసుకుంటారు అంటే దానికి సమాధానం లేదు. అప్పుడు ఏ సమస్య ఉండదు, కానీ అది జరగదు. పెట్టుబడిదారీ విధానం ఆలంబనగా ఆనందమయవాదులది ఒక సుదీర్ఘ చరిత్ర. భారతీయ రాజకీయ రంగంలో బుడ్డీబాబాలు విజయపథంలో పయనిస్తూ ప్రజాధనాన్ని అంతా దోచుకుంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజా విశ్వాసం మరింత సన్నగిలుతుంది. ప్రజాస్వామ్య రాయితీల దేశంగా భారతదేశం మారిపోయిందా, లేక బాబాల సంస్థానంగా మారుతోందా అనే సందేహం కలుగుతుంది. పరిష్కారం చెప్పే ధైర్యం మన రాజకీయ వ్యవస్థకు ఉందా? ఇది
ఇవాల్టి మన స్పెషల్ రిపోర్ట్. మరో రిపోర్ట్తో మరో వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.